కత్తులతో కాదు కంటి చూపుతో చోరీలు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇది ముమ్మాటికి నిజం. ఇంటికి లాక్ ఉంటే చాలు బ్రేక్ అయినట్టే. అలా తెలుగు రాష్ట్రాల్లో కిలోల కొద్దీ బంగారాన్ని కొట్టేశాడు. ఇంతకీ ఎవరా దొంగ? ఏంటతని మోడస్ ఆపరండి? ఇన్నోసెన్స్ కి కేర్ ఆఫ్ గా కనిపిస్తున్న ఇతను తిప్పరాజు రామకృష్ణ. పుట్టింది మహబూబ్ నగర్ లో, ఉండేది హైదరాబాద్ లో, దొంగతనాలు చేస్తోంది విశాఖలో. ఇప్పటిదాకా 79 చోరీలు చేశాడు. అన్నీ సింగిల్ గానే, ఎక్కడా ఎవర్నీ చేరదీయలేదు. మార్చి 1న మధురానగర్లోని ఓ ఇంటికి స్పాట్ పెట్టాడు రామకృష్ణ. పక్కాగా రెక్కీ నిర్వహించి అంతే పకడ్బందీగా దొంగతనం చేశాడు. ఊరెళ్లి తిరిగొచ్చిన ఓనర్ లాక్ బ్రేక్ అయి ఉండటం చూసి షాక్ అయ్యాడు. లబోదిబోమంటూ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు స్పాట్లో ఉన్న ఆధారాలు సేకరించారు. ఆరా తీస్తే రామకృష్ణ డొంక కదిలింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, కోదాడకు వెళ్లిన పోలీస్ బృందాలు రామకృష్ణ కోసం గాలించాయి. ఫలితం లేదు. కుటుంబ సభ్యులపై నిఘా పెంచారు. దీంతో రామకృష్ణ సోదరిపై అనుమానంతో ఇంట్లో తనిఖీ చేశారు. 3.40 లక్షల నగదు, 28 గ్రాముల బంగారం బయటపడింది. ఇతను సింగిల్ అఫెండర్, ఈయన ఎవరితోనే ఉండడు. కాకపోతే వీళ్ళ సిస్టర్ భాగ్యమ్మ సెవరల్ టైమ్స్ ఈయనకి ప్రాపర్టీ రిసీవర్గా ఉంది. ఆవిడ సుమారు 12 కేసుల్లో ఒక 12 ఎక్సైజ్ కేసులు ఉన్నాయి ఆవిడ మీద. ఒక 3 టైమ్స్ ఇతను మీద ఇతనికి ప్రాపర్టీ రిసీవర్గా ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రాపర్టీ అంతా దొంగలాడిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకుంటాడు అన్నమాట. చోరీ చేసిన బంగారం మొత్తం తీసుకెళ్లి రామకృష్ణ బ్యాంకులో పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో సోదరి సహకరించేదట. ఫైనల్ గా కాల్ డేటాపై ఫోకస్ చేయడంతో రామకృష్ణ దొరికిపోయాడు. ప్రస్తుతానికి రిమాండ్కి పంపారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే రికవరీ సొమ్ముపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.